దీపాన్ని వెలిగించు. పద్దు, నీ విషయంలో నేను ఇప్పటిదాకా ఎన్నో తప్పులు చేశాను. నిన్ను మాటలతో బాధ పెట్టాను, చేష్టలతో కన్నీళ్లు పెట్టించాను. అయినా నన్ను మన్నించి నాతో 7 అడుగులు నడిచావు. ఆ అడుగు 100 ఏళ్ల వరకు ఆగదని, నా ఊపిరి ఆగాకే ఆగుతుందని నేను నీకు మాటిస్తున్నాను. భార్యగా నా తప్పుల్ని క్షమిస్తావా? ఈ క్షణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను బావా. నాకు నువ్వు క్షమాపణలు చెప్పడమేంటి? నేను నీదాన్ని, నీకోసమే పుట్టిందాన్ని. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా అందులో కూడా నీ ప్రేమని వెతుక్కునేంత పిచ్చి ప్రేముంది బావా. నువ్వన్నావే క్షమిస్తావా అని. నువ్వు నేను వేరైతేనే కదా బావా నేను క్షమించడానికి, నువ్వు క్షమాపణ అడగటానికి. ఇక్కడ తిట్టింది నేనే, ఏడ్చింది నేనే. మా బావ ఎవరిని క్షమాపణ అడగకూడదు, నేను వినకూడదు. ఇన్ని రోజులు ప్రేమని నీ రూపంలో నా పక్కనే పెట్టుకుని పిచ్చివాళ్లాగా ఎక్కడెక్కడో వెతికాను. సారీ పద్మావతి. అదృష్టంలాగా నువ్వు నా జీవితంలోకి వచ్చావు. కానీ దురదృష్టం నీ భర్త రూపంలో నీకు తోడుగా వచ్చింది. భరిస్తావో విసిరేస్తావో అని భయంగా ఉంది. బావా, నువ్వు భర్త రూపంలో ఆ దేవుడు నాకిచ్చిన కొండంత అండ. ప్రాణాన్ని వదిలేసుకునేంత పిచ్చిది కాదు ఈ పద్దు. నువ్వు నా ప్రాణం బావా. చాలు పద్దు, చాలు. ఈ ఒక్క మాట చాలు. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. నాకో చిన్న మాటిస్తావా? నువ్వడిగితే నా ప్రాణమైనా ఇస్తాను బావా. చిన్న మాటివ్వలేనా? చెప్పు బావా, ఏం మాట ఇవ్వమంటావు? తెలియకేదైనా తప్పు చేస్తే క్షమిస్తానని, నన్నొదిలి వెళ్ళనని, నువ్వేం చెప్పినా చేస్తానని, నా మాట దాటి వెళ్ళనని నాకు మాటివ్వగలవా? ఈ ఊపిరి ఉన్నంత వరకు నా బావ మాటే నాకు శిరోధార్యం, వేదవాక్కు. అది దాటిన రోజు ఈ పద్దు ప్రాణాలతో ఉండదు బావా. ఇన్నాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కీచులాడుకున్నారు. 3 ముళ్ళు పడ్డాయో లేదో ఎంత చక్కగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు. ఇదే వివాహ బంధం అంటే. అందుకే దీనిపై అందరికీ అంత గౌరవం. మరి వాళ్ళిద్దరూ ఏదో ముచ్చట్లు చెప్పుకుంటే మనమందరూ ఎందుకు మధ్యలో పానకంలో పొడకల్లాగా? పోదాం పదండి. అలాగే వెళ్దాం లేవే. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీనివాసు. అవునదినా, వాళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే నాకున్న భయాలు అనుమానాలు అన్నీ పోయాయి. భయమా? అవును, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు, బలవంతంగా చేయించిన పెళ్లి. అబ్బాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే పద్దు భవిష్యత్తేంటో
ఇద్దరూ సఖ్యతగా ఉంటారా విడిపోతారా అని భయపడ్డాను. కాని వీళ్ల మాటలు విన్నాక వీళ్ళ నా దేవుడు కూడా విడదీయలేడని నాకు నమ్మకం కలిగింది. చాలా సంతోషం వదినా. శ్రీనివాసు, ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇల్లంతా చూపించి పద్మావతికి. సరే రా పద్మావతి. రంగరంగా సరే వదినా, మరి మేం బయలుదేరతాం. అదేంటి మీరు వెళ్ళిపోవటమేంటి? మాతో పాటే ఉండొచ్చు కదా. కష్ట సమయంలో ఆశ్రయం ఇచ్చారు, ఆపదలో ఆదుకున్నారు. పెళ్ళయ్యాక కూడా తనతో పాటు ఇక్కడుంటే ఆడపిల్ల మీద పడి బతుకుతున్నాం అనుకుంటారు. అందుకే వెళ్తామంటున్నాం. వదినా, లోకానికి దడిచి బతకలేకపోతే పొడుచుకు తింటారు. ఎవరో ఏదో అంటారని మీరు వెళ్ళిపోతారా? అనేవాళ్ళని అనని మనమెందుకు పట్టించుకోవాలి? వద్దొదినా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీరు అంతగా మొహాట పడితే అక్కడున్నట్టే ఇక్కడ కూడా అవుట్ హౌస్ ఉంది కదా, అక్కడ ఉండొచ్చు. ఎక్కడున్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారొదినా. అందరికీ భయపడితే మనం అడుగు కూడా ముందుకు వేయలేం. సర్లేవే, ఆండాళ్ళంతగా అడుగుతున్నప్పుడు ఎందుకు కాదనడం? అదేదో అవుట్ హౌస్ అంటున్నారుగా, అందులోనే ఉందాం. అది కాదు బామ్మా. నా మాట వినండి వదినా. ఒకరికొకరు తోడుగా ఉన్నట్టు ఉంటుంది, దానికి మీరు పక్కన ఉన్నట్టు ఉంటుంది. నా మాట కాదనకండి. సరే వదినా, మేమింటికెళ్ళి సామాన్లు సర్దుకుని మంచి రోజు చూసుకుని వస్తాం. అలా అన్నారు, బాగుంది. నా మాట విన్నందుకు సంతోషంగా ఉంది. మీరుంటే అదో తృప్తి. వెళ్ళి త్వరగా వచ్చేసేయండి. అలాగే వదినా. పదబామ్మా. పదమ్మా, వస్తాం. వస్తాం. రే గోవిందు, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. నా రూమ్ ఎక్కడ? పైన మేడ పైన ఉంది కదా, ఆ రూమ్ కి వెళ్ళు. ఆ పై గదిలోకి వెళ్ళు. ఏంటి పద్దు బావ ఇంకా కిందకి దిగలేదు? కొంప తీసి కాపురం పెట్టారా ఏంటి పైన? ఏమిటి భయపడుతున్నావా? కంగారు పడుతున్నావా? అదేం లేదు. మరి లాంచ్ చూసి ఏమనుకున్నావు? నేనేమీ అనుకోలేదే. నువ్వేమనుకున్నావో చెప్పనా? ఏమనుకున్నాను? పున్నమి వెన్నెల రోజు నువ్వు చందమామని చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఇలా ఇలా నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే నువ్వు నన్ను చూస్తూ నేను నిన్ను చూస్తూ ఒకరికొకరు నింగిలోని చందమామ నేల మీదకొచ్చింది అని నా గురించి నువ్వు, నీ గురించి నేను. అదే అదే ఎన్టీఆర్ పాత సినిమా పాట. నెలవంక తొంగి చూసింది అనే పాట ఫ్లాష్ అవుతుంటే నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నేను నీ మొహంలో మొహం పెట్టి అలా చూస్తూ
నన్ను ఉడికించుకో, సిగ్గేస్తుంది. మనిద్దరికి పెళ్ళైంది పద్దు. బయట అందరూ ఉన్నారు, ఏమనుకుంటారో ఏమో. ఏమనుకుంటారు? తొందరలో శోభనం చేయాలి అనుకుంటారు. సుత్తపప్పు బావా, ఏమీ మారలేదు. ఛ, ఏంటి బావా? మనం ఇప్పుడు భార్యాభర్తలం అయ్యాం కదా, మన మధ్య అరమరికలు ఏమీ ఉండకూడదు. మనసులు పూర్తిగా పంచుకున్నప్పుడే మనుషులు ఒకటి కాగలరు. లోపలొకటి బయటొకటి పెట్టుకుంటే మోసం అవుతుంది. అబద్ధాలతో కలిసి బ్రతకడం నటన అవుతుంది. ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు? ఏదీ దాచుకోకుండా నా మనసు నీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇందాకే అంతా చెప్పావుగా. అది అక్కడ పెద్దవాళ్ల ముందు. దేవుడు కూడా ఉన్నాడు. ఉండొచ్చు. దేవుడు చాలా విషయాల్లో సాక్ష్యంగా ఉంటాడే గాని ఏమీ చేయడు. మంచైనా చెడైనా అలా చూస్తూనే ఉంటాడు. కదలి రాడు, కాదనడు. శిక్షలు విధిస్తాడు. అవన్నీ విశ్వాసాల మీద, నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. అయినా ఇప్పుడు ఈ చర్చ అంతా అనవసరం. నీకు నా ఇష్టం చెప్పాలనుకుంటున్నాను. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నాను కదా బావా, మళ్ళీ చెప్పడం ఎందుకు? అక్కడ నువ్వు ఉండాలి అంటే నా ఇష్టాలు నీకు నచ్చాలి కదా. నీ ఇష్టమే నా ఇష్టం బావా. తెలివైన అబద్ధం, పచ్చి అబద్ధం. చెప్తా. చూడు. చిచి, ఏమైంది? ఏంటి అసహ్యంగా ఉన్న ఫోటోలు చూపిస్తున్నావు? నాకిష్టం. మనం ఇలా ఉండాలనే కదా చూపించింది. అసహ్యం వేస్తుంది బావా. క్షణం క్రితమే నా ఇష్టమే నీ ఇష్టం అన్నావు. ప్రమాణం కూడా చేసావు. అది వేరు, ఇది వేరు. ఇదే నా ఇష్టం. నాకు నచ్చదు. నచ్చకపోతే విసిరేస్తావా? మరి అలాగే దాచుకోమంటావా? కరెక్టే కదా. నాకు నువ్వంటే ఇష్టం లేదు. లేదు. దేవుడి ముందు అంతలా ప్రమాణం చేశావు కదా బావా. చెప్పారుగా అబద్ధం అని. అది మా అమ్మా నాన్నల కోసం అన్న మాట. బావా, ఏంటి నువ్వనేది? ఎస్, నువ్వంటేనే అసహ్యం. అమ్మ చావొద్దని, నాన్న గుండె పగలొద్దని భార్యగా సరే అన్నానే గాని నిజంగా
ఆ స్థానం నీకివ్వను, ఇవ్వలేను. నీతో జీవితం పంచుకోలేను. నిజంగా నువ్వు చెప్పింది నిజమా బావా? లేకపోతే నన్ను పరీక్ష చేస్తున్నావా? నేనైతే నిజం చెప్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం బావా. మభ్యపెట్టలేను, నటించలేను. నా ఇష్టాల్ని చంపుకోదలుచుకోలేదు. నీ అయిష్టాన్ని నువ్వు విసిరేశావు. అలాగే నా అయిష్టాన్ని దూరంగా ఉంచుతాను. మరిందాక చేసిన ప్రమాణం చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళని బతికించుకోవడానికి నట్టేద్దాం. మనం ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుదాం. వద్దు వద్దు బావా. నటిస్తూ బతకాల్సిన అవసరం నాకు లేదు. చెప్పేద్దాం, నిజం ఇప్పుడే చెప్పేద్దాం. ఇష్టం లేకుండా కష్టంగా బతకడం ఎందుకు? వాళ్ళని బ్రతికించడానికి అంటున్నానుగా. నిజం చెప్పి చంపేద్దామా? హంతకులుగా మనశ్శాంతి లేకుండా బ్రతుకుదామా? మనసు చంపుకొని బతికితే మాత్రం ఏం శాంతి ఉంటుంది? వాళ్ళని బ్రతికించామనే తృప్తి ఉంటుంది. నిజం చెప్పిన మరుక్షణం వాళ్ళు తట్టుకోలేక కన్ను మూస్తారు. నిజం చెప్పినందుకు పాపం తగులుతుంది. చూడు, బ్రతికినంత కాలం బ్రతికే మనుషులం కాదు. నేను నిజం చెప్పను, నువ్వు తెలియనివ్వద్దు. ఎలా ఎలా సాధ్యం బావా? నేనైతే చెప్పకుండా ఉండలేను. నీకు దేవుడంటే నమ్మకం విశ్వాసం లేదా? మెండుగా ఉన్నాయి. ఆయన ముందేగా నా మాట జవదాటను అని ప్రమాణం చేశావు. ఆ మాటతో కట్టిస్తున్నావా బావా? నా స్వేచ్ఛే నాకు ముఖ్యం. నా సంతోషం నాకు దక్కడం నీకు ఇష్టం లేదా? నువ్వంటే నాకు ప్రాణం అన్న మాటలన్నీ అబద్ధాలేనా? కాదు, నువ్వంటే నాకు నిజంగానే ప్రేమ. నాకు దామిని అంటేనే ప్రేమ. ప్రాణం. తనను నాకు దూరం చేశారు. నువ్వు భర్తగా నా చేత తాళి కట్టించుకుంది నిజమే అయితే, నా మాటే నీ మాట అన్నది సత్యమే అయితే, భార్యగా నా మాటకి విలువిచ్చేదానివే అయితే, ఇదే నా మాట తూచా తప్పకుండా పాటించాలి. నా భార్యగా వచ్చి వాళ్ళ ముందు నటించు. ఏమంటావు? నిజం చెప్పి నన్ను కాదనుకుంటావా? అబద్ధంలో అయినా నా భార్యగా బ్రతుకుతావా? సరే సరే బావా, మాటలని బతికించుకుంటాను, నటిస్తాను. నీ ఇష్టానికి కష్టంగా బతుకుతాను. థ్యాంక్స్. నువ్వు నా ఇష్టాన్ని బయట పెట్టకుండా నీ పుట్టింటికి పయనమయ్యే మార్గం కూడా ఆలోచించు. కారణం మాత్రం నన్ను చేయకు, దోషిగా నిలబెట్టకు. నీకు నచ్చట్లేదన్నదే వాళ్ళ నమ్మకానికి నిలవాలి. అర్థమైందా? లేకపోతే నువ్వు నా పక్క నుండి నీ తెలివితేటలతో నాతో తప్పు చేయించి జీవితాంతం నీతో బ్రతికేలా చేస్తావు. ఆ పరిస్థితే వస్తే నేను మిగలను. బావా వద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. ఆ మాట మీదే ఉండు. అరే, నవ్వుతూ వెళ్తున్నాడంటే నేను అనుకున్నట్టే జరుగుంటుంది. పద్దు, వస్తున్నా వస్తున్నా. ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది?
నాకు నువ్వంటే ఇష్టం లేదు లేదు అమ్మ చావొద్దని నాన్న గుండె పగలొద్దని భార్యగా సరే అన్నానే గాని నిజంగా ఆ స్థానం నీకు ఇవ్వలేను. నీతో జీవితం పంచుకోలేను. అంటే మాట ఇచ్చాను, ఇప్పుడు బావకి చెప్పినట్టు పెట్టే బేడా సర్దుకుని మీ పుట్టింటికి వెళ్ళిపోతానంటావా?